హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్బికే నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో వరుస విజయాలతో అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్తో దూసుకుపోతున్నాడు బాలయ్య. బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందుకొని బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాడు. 6-10 వయసులోనూ యంగ్ హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తూ తనదైన స్టైల్లో విజృంభిస్తున్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకొని అటు సక్సెస్తో పాటు గౌరవ మర్యాదలు కూడా పొందుతున్నాడు. అఖండ మూవీ నుండి అన్స్టాపబుల్గా దూసుకుపోతున్న బాలయ్య 3 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు. జయాపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పడి లేచిన కెరటన్లా పరుగులు తీస్తున్నాడు. ఆయన్ని అందుకోవడం ఆపడం అసాధ్యం. అఖండ మూవీ నుండి బాలయ్య స్టోరీ సెలెక్షన్ పూర్తిగా మారిపోయింది. బాలయ్య గెటప్, లుక్స్ సినిమాలపైన విపరీతంగా ట్రోల్ చేశారు. గజరాజు నడిచే దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. వాటికి తన ప్రతిభతో విజయాలతోనే సమాధానం చెప్పాడు. విమర్శించిన వారితోనే జై బాలయ్య అనిపించుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో బాలయ్య లుక్, గెటప్, స్టోరీ సెలెక్షన్ చూసి నోరెళ్ళబెట్టారు. డైహార్డ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్కి కూడా ఆ సినిమాలు విపరీతంగా నచ్చాయి. గ్యాప్ లేకుండా హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన బాలయ్య డబుల్ హ్యాట్రిక్కి రంగం సిద్ధం చేశాడు. మరోసారి తన మాస్ అవతారాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే బాలయ్య. అందుకే వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న ఆడియన్స్కి బోర్ కొట్టడం లేదు. ఈసారి కూడా అలాంటి మాస్ యాక్షన్ మూవీతోనే మన ముందుకు రాబోతున్నాడు. మాస్లో తిరుగులేని స్టార్డమ్ ఉన్న బాలయ్య, మాస్ కమర్షియల్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాబీ, వీరిద్దరి కలయికలో పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో హై బడ్జెట్లో ట్రెమెండస్ విజువల్స్తో బ్యూటిఫుల్ లొకేషన్స్లో రూపొందించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమానగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఎందుకంటే 70 ఏళ్ల వయసులోనూ హీరోయిన్లు కావాలి, రొమాన్స్ ఉండాలి అని వెంటపడుతున్న చిరంజీవికే వాల్తెరు వీరయ్య సినిమాతో హిట్ ఇచ్చాడు బాబీ. అలాంటిది ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎంచుకుంటూ కేవలం కథనే నమ్ముకొని వెళ్తున్న బాలయ్యతో సినిమా అంటే ఇక తిరుగుండదని ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ నమ్మకం. మొన్న రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ వారి అంచనాలకు మించి ఉండడంతో ఈ డాకు మహారాజ్ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇటీవలే షూటింగ్, డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న డాకు మహారాజ్ టీం ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది. వరుసగా అప్డేట్స్తో రచ్చ మొదలెట్టారు. టైటిల్ టీజర్తో సంక్రాంతికి రాబోతున్నామని కన్ఫర్మ్ చేసిన మూవీ టీం ఈ వరుస అప్డేట్స్తో, ప్రమోషనల్ కంటెంట్స్తో ఈ సంక్రాంతి మాదే అని చెప్పకనే చెప్పేశారు. సంక్రాంతి కింగుగా, సంక్రాంతి అల్లుడిగా, సంక్రాంతి సీజన్కి రంకు మొగుడిగా పేరొందిన బాలయ్య డాకు మహారాజ్ మూవీతో మళ్ళీ సంక్రాంతి బరిలో దిగాడు. టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచిన మూవీ టీం బాలయ్యని కళ్ళు చెదిరే ఎలివేషన్స్తో బాగా హైలైట్ చేసి ఫ్యాన్స్కి కావాల్సిన కిక్ ఇచ్చారు. ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్ అంతా ఎగ్జైట్ అయ్యేలా వైలెన్స్కి విజిటింగ్ కార్డ్, విలన్స్కి నరకానికి ఎంట్రీ కార్డ్ ఇచ్చిన డాకు మహారాజ్గా చూపించి అందరి మదిని దోచేశారు. ఈ రేంజ్లో బాలయ్యని ఎలివేట్ చేస్తే బాక్సాఫీస్ని ఊచకోత కోయడం ఖాయమనే మాటలు వినిపించేలా చేశారు. బాలయ్య క్యారెక్టర్ని పవర్ఫుల్గా, అట్ ది సేమ్ టైం ఫియర్స్ఫుల్గా సింగిల్ సాంగ్లోనే ప్రజెంట్ చేసిన తీరు అందరినీ కట్టిపడేసింది. నటరత్న, నటసింహం, యుగాస్టార్, గాడ్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ లయన్ అంటూ పిలుచుకుంటున్న ఫ్యాన్స్ ఆయన నుండి ఎలాంటి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించిన పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ డాకు మహారాజ్. టైటిల్ టీజర్, టైటిల్ సాంగ్ చూసి ఇది కేవలం మాస్ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకొని వస్తున్న మూవీ అనుకున్నారు అంతా. కట్ చేస్తే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో బాలయ్య ఒక చిన్న పాపతో నవ్వుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకర్షిస్తుంది. చిన్ని అంటూ సాగే ఈ సాంగ్ ఈ నెల 23న రిలీజ్ కాబోతుంది. టైటిల్ సాంగ్కి హోరెత్తించిన తమన్ ఈ సాంగ్ ఎలా ఇచ్చి ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్లో స్పీడ్ పెంచిన మూవీ టీం లేటెస్ట్గా ఇంకో పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో బాలయ్య ఓల్డ్ మోడల్ జీప్లో చాలా స్టైలిష్గా సిగరెట్ తాగుతూ కనిపించాడు. అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎంచుకొని మన ముందుకు రాబోతున్నారని ఇట్టే అర్థమవుతుంది. అందుకే ఈసారి ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ప్రమోట్ చేయబోతున్నాడు బాలయ్య. జనవరి 4న అమెరికాలో బిగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. బాలయ్యకి ఓవర్సీస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని మాస్ ఆడియన్స్గా కన్వర్ట్ చేసిందే బాలయ్య. అలాంటి బాలయ్య అక్కడ ఈవెంట్ ప్లాన్ చేయడంతో ఓవర్సీస్లో ఉన్న ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈవెంట్ కోసం. అక్కడే ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఈవెంట్ని ప్లాన్ చేశారు.
ఈ స్పీడ్ చూస్తుంటే సెన్సేషన్ క్రియేట్ చేసేలానే ఉన్నాడు ఈ బందిపోటు దొంగ. మరి బాలయ్య డాకు మహారాజ్ మూవీ గురించి, ఆ ఈవెంట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.